చికెన్ అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ పై పెనం పెట్టి 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలను ఎర్రగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ ఉల్లిపాయలు ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 కప్పు టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఈ టమాటాలు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కూడా కలుపుకోవాలి. ఇది 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ పేస్ట్ అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కిలో చికెన్ కూడా వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ పై మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చికెన్ లో వాటర్ అంతా పోయేలాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగులో చికెన్ ను 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలాగా గ్రేవీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కస్తూరి మేతి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చివరిగా ఈ చికెన్ లో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెరైటీ చికెన్ అండి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.